హాయ్ అండి. ఈరోజు మనం తోటకూర వేపుడు చూడబోతున్నాము. అందరూ రెగ్యులర్గా చేసేదే, అయినా ఏఎంసీ కుక్వేర్లో మనం 24 సెంటీమీటర్ యురేషియో ఓక్ యూజ్ చేసి తీసుకున్న పదార్థాలు చూడండి. తోటకూర ఇప్పుడు తోటకూర తీసుకున్నాను. అలాగే లాస్ట్లో మనకు కొద్ది పెసరపప్పు నానబెట్టాం, వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి తురుగు తీసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్ది వేపుడు కదా, వెల్లుల్లిపాయ, కరివేపాకు, మీకు రెగ్యులర్గా తెలిసిందే. పోపు ఎండుమిరపకాయ తీసుకున్నాను, ఆవాలు, మినపప్పు, కొద్ది జీలకర్ర వేస్తాము, సాల్ట్, పసుపు. చూసారా మనకు ఫ్రీ హీట్ అయింది. చూసారా ఈ రెడ్ కలరు ఎప్పుడు కూడా ఏఎంసీ మనం చూసి ఉండాలి. ఆ రెడ్ కలర్ ఇక్కడ రీచ్ అవుతుంటే మన కుకింగ్ ఫ్రీ హీట్ అయిపోయినట్టుగా. ఇది మన కింద పెట్టే అవసరం లేదండి, ఇది లిడ్ రెస్ట్. మనం ఏమన్నా గరటిలు ఏమన్నా వాడితే స్పూన్ రెస్ట్ అనమాట, ఇలా పెట్టేసుకోవచ్చు. పూరి ఒక్క స్పూన్ ఆయిల్ వాడుతున్నా చూడండి, చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నాను. మనం కొద్దిగా ఆవాలు, మినపప్పు, కొద్ది జీలకర్ర, కొద్దిగా పసుపు, ఎండుమిరపకాయలు, కారము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అన్ని కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను. మీకు ఏమేమి చూపించానో తాలింపు అదన్నీ వచ్చేసింది అనమాట. ఉరికి లైట్గా మనం వేపేసి తోటకూర వేసేస్తాం. తోటకూర నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మనము ఇప్పుడు ఆకుకూరలు రెగ్యులర్గా వాడాలండి. పిల్లలు కానీ మనం కానీ ఎక్కువ ఫోన్లోనే ఉన్నాం కదా, కంటి కంపల్సరీ ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చాలా తొందరగా అయిపోతాయండి, వాటర్ ఏమి వేయవసరం లేదు, ఊరికేనే మగ్గిపోతుంది అనమాట. 28 వచ్చిందండి. ఇప్పుడు మనకు చూసారా కలర్ కూడా చేంజ్ అవ్వదండి, ఏఎంసీలో ఎంత బాగా వచ్చిందో, చక్కగా మగ్గింది అనమాట. వాటర్ కూడా తీసేసానండి. చూసారా ఇది రెండు మచ్చి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. 2 మినిట్స్ పెడతానండి. ఇది నేను 2 మినిట్స్ అయిందండి నేను చెప్పినట్టుగా. చూసారా ఇంతసేపు ఇంత టైం పెట్టే మీకు చూసారు కదా కుకింగ్ అవ్వడానికి. ఆ పైన కూడా ఆ కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను తీసి పెట్టిన కొద్ది కొబ్బరి తురుగు ఉన్నది, ఇది కూడా వేసేస్తున్నా, అంతే. కుకింగ్ అయిపోయింది. ఒక్క తిప్పు తిప్పేసి మూత పెట్టేసేయడమే. దీనిలో ఏఎంసీలో వెరైటీ రెసిపీస్తో మీ దగ్గర వస్తాను. మీరు కూడా మీకు అదే ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఏఎంసీ కుక్వేర్ ఎలా తీసుకోవాలి ఏంటని మీకు ఆశగా ఉంటే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు మేము ఏది తీసుకుంటే బాగుంటాయని చెప్తాము, డెమో కావాలైనా ఇస్తామన్నమాట. అలాగే ఇంత మంచి కుక్వేర్ని ఇచ్చిన దానికి థ్యాంక్ యూ ఏఎంసీ, థ్యాంక్ యూ ఎవ్రీబడి.